హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటండి అంటే నోబెల్ అవార్డ్స్ 2024కి సంబంధించి మనం ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందామండి. యాజ్ అ పార్ట్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ డెఫినెట్గా మనకి కమింగ్ ఎగ్జామినేషన్స్లో గ్యారంటీగా నోబెల్ అవార్డ్స్ మీద ఖచ్చితంగా క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. మరి వీడియోలోకి వెళ్ళే ముందు ఇప్పటిదాకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే రీసెంట్గా మన బాలు ఐక్యూ యాప్లో మీకు డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. మన యాప్లో ఇండియన్ పాలిటీకి అలాగే మనకి ఏపీ హిస్టరీకి అలాగే ఇండియన్ ఎకానమీకి టెస్ట్ సిరీస్ లాంచ్ చేశానండి. ఆ స్పెషాలిటీ ఏంటంటే మీకు ఏదైతే టెస్ట్ సిరీస్ లాంచ్ చేస్తానో అందులోనే బిడ్ బ్యాంక్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది. మీకు అంటే మిస్లినియస్ బిడ్ బ్యాంక్ ఉంటుంది, టాపిక్ వైజ్ బిడ్ బ్యాంక్ ఉంటుంది, కరెంట్ పాలిటీ అండ్ కరెంట్ ఎకానమీ కూడా మీకు ఉంటాయి. అన్నీ కూడా సపరేట్గా ఉన్నాయి టెస్ట్ సిరీస్లో. అంటే పాలిటీ టెస్ట్ సిరీస్ సపరేట్, ఎకానమీ వేరు, అలాగే ఏపీ హిస్టరీ వేరు. మళ్ళీ అన్నింటిలో కూడా రెగ్యులర్గా ఏదో ఒక కంటెంట్ అయితే మీకు అప్లోడ్ అవుతూ ఉంటుంది. దాంతోపాటుగా మీకు కంటెంట్ కూడా ఉంటుంది, అంటే వీడియో కంటెంట్. ఓకే, 199 రూపీస్తోనే మీకు పాలిటీ కానీ లేదంటే హిస్టరీ అయితే 199, ఏపీ హిస్టరీ అయితే ఏ సబ్జెక్ట్ అయినా సింగిల్ సబ్జెక్ట్ 199తో, అలాగే మల్టిపుల్ సబ్జెక్ట్స్ అయితే మీకు ఒక 100 రూపీస్ 200 ఎక్స్ట్రాతో మీకు 6 months వ్యాలిడిటీతో మన యాప్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. మీకు డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, లేదా బాలు ఐక్యాన్ సెట్ చేస్తే కూడా మీరు తీసుకోవచ్చు అనమాట, యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. మానవ జీవితపు దుర్బలత్వాన్ని, చారిత్రక విషాదాలను తన గద్య కవిత్వంతో కళ్ళకు కట్టించిన కృషికి గాను సాహిత్య నోబెల్ అవార్డును అందుకున్నటువంటి హాంకాంగ్ ఏ దేశానికి చెందినటువంటి రచయిత్రి? ఓకేనండి, ఎవరైతే మనుషుల యొక్క వాళ్ళ అంటే హ్యూమన్ బీయింగ్స్ యొక్క లైఫ్ ఏదైతే దుర్బలత్వంగా ఉంటుందో, ఒక అత్యంత ఓకేనండి విషాదకరమైనటువంటి జీవితాలు ఏవైతే ఉంటాయో, అలాగే హిస్టారికల్గా ఉన్నటువంటి విషాదాలు ఏవైతే ఉంటాయో వాటిని కళ్ళకు కట్టినట్టు రాసినటువంటి కృషికి గాను, అంటే మనకి అంటే మనం ఒక నవల్ చదివేటప్పుడు ఏంటంటే కొన్నిసార్లు మనం దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి మనం ఇమాజిన్ చేసుకుంటాం. ఆ కైండ్ ఆఫ్ రైటింగ్స్ రాసినటువంటి హాంకాంగ్ అనమాట సాహిత్య నోబెల్ అవార్డు గెలుచుకున్న 2024కి. మరి ఈమె ఏ దేశానికి చెందినవారు? దక్షిణ కొరియా, జపాన్, స్వీడన్ అండ్ నెదర్లాండ్స్ అండి. సౌత్ కొరియా, దక్షిణ కొరియా దేశస్థరాలు అనమాట. చూడండి, అక్కడ దక్షిణ కొరియా రచయిత్రి హాన్సాంగ్ సాహిత్యంలో 2024కి పురస్కారం వచ్చింది. మానవ జీవితపు దుర్బలత్వాన్ని, చారిత్రక విషాదాలను తన గద్య కవిత్వంతో, ఇక్కడ 2 కవితలు ఉంటాయి మనకి, పద్య 2 గద్య. పద్య కవితలు అంటే పద్యాలు యాక్చువల్లీ మనకి ఇప్పుడు జనరల్గా తీసుకుంటే మనకి అటజనకంచ భూమి సురుడంబర చుంబిసర సరజరేపట ముహుర్లు ముహుర్లు తబంగ తరంగ అని చదువుతాం, అది పద్యాలు అవి యాక్చువల్లీ. అలా కాకుండా దాని యొక్క సారాంశం చదివితే అది గద్యంగా మనకు ఉంటుందన్నమాట. యాక్చువల్లీ అలాంటి ఒక గద్య కవిత్వంతో కళ్ళకు కట్టినట్లు చేసిన కృషికి గాను వచ్చిందనమాట. సాహిత్యంలో నోబెల్ బహుమతి పొందినటువంటి మొట్టమొదటి ఆసియా రచయిత్రి దక్షిణ కొరియా సాహితీవేత్త హాంకాంగే. అంటే సాహిత్యంలో అంటే లిటరేచర్లో అనమాట. ఎందుకంటే మిగతా వాటిలో ఉమెన్స్కి వచ్చింది కానీ బట్ లిటరేచర్ పరంగా మిగతా ఏంటి మనకి మెడిసిన్లు వేస్తారు, ఫిజిక్స్లు వేస్తారు, కెమిస్ట్రీలు వేస్తారు, అలాగే శాంతి బహుమతి ఉంటుంది, ఎకనామిక్స్ ఉంటుంది, లిటరేచర్ ఉంటుంది, ఇవన్నీ కూడాను. ఇనీషియల్గా 5 నోబెల్ అవార్డు స్టార్ట్ చేస్తారు. 1969లో మనకి ఎకానమీలో నోబెల్ అవార్డు స్టార్ట్ అయిందనమాట యాక్చువల్లీ. సో అలా గద్య కవిత్వంతో వచ్చిందనమాట. మరి విజేతకు 11 మిలియన్ స్వీడిష్ క్రోనార్లు నగదు బహుమతి లభిస్తుంది. మరి హాంకాంగ్ ఈమె 1970లో దక్షిణ కొరియాలో జన్మించారండి. ఓకే, 1993లో మున్జాగ్వా సాహో శీతాకాల సంచికలో వింటర్ ఇన్ సియోల్ పేరుతో 5 కవితలను ప్రచురించారు. అక్కడ నుంచి కూడా ఆమె యొక్క సాహిత్య రంగ ప్రవేశం జరిగిందనమాట. అనంతరం నవల రచయిత్రి కూడా తన కెరీర్ని ప్రారంభించారు. నవల్స్ అనేవి కూడా చాలా ఫేమస్ యాక్చువల్లీ. ఇప్పుడు బేసిక్గా మనకు కొంచెం సోషల్ మీడియా రావడం వల్ల కొంత నవల ఇది తగ్గింది, కానీ ఒకప్పుడు లైబ్రరీలో కూడా చాలామంది నవల్స్ చదివారు అనమాట. యాక్చువల్లీ ఇప్పుడు మనం తెలుగు రైటర్స్ తీసుకుంటే యండమూరి వీరేంద్రనాథ్ గారు కానీ, లేదంటే మనకి యుద్ధనపూడి సులోచనారాయణ గారు కానీ, మల్లాది వెంకటకృష్ణమూర్తి గారు కానీ, ఇలా చాలామంది నవల రచయితలు ఉన్నారనమాట తెలుగులో అయితే. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నిహాన్ హిడాన్క్యో సంస్థకు నోబెల్ శాంతి బహుమతి లభించింది. ఇది ఏ దేశానికి చెందినటువంటి సంస్థ? నోబెల్ పీస్ అవార్డు అనమాట. ఓకే, నిహాన్ హిడాన్క్యో అనే సంస్థకు వచ్చిందంట. మరి ఏ దేశానికి చెందింది? జపాన్, దక్షిణ కొరియా, అమెరికా, నార్వే అండి. జపాన్ సంస్థ అండి ఇది యాక్చువల్లీ. ఓకేనండి, చూడండి జపాన్కి చెందినటువంటి నిహాన్ హిడాన్క్యోను 2024 ప్రపంచ నోబెల్ శాంతి బహుమతికి ఎంపిక చేశారంటే జపాన్లో హిరోషిమా మరియు నాగసాకిల్లో అణుదాడి నుంచి బయటపడిన బాధితుల పక్షాన్ని ఈ సంస్థ పోరాటం చేస్తుంది. మనకు తెలిసిన 1945 ఆగస్టు 6న హిరోషిమా మీద, ఆగస్టు 9 నాగసాకి మీద బాంబులు దాడి జరిగిందనమాట, 2వ ప్రపంచ యుద్ధ సమయంలో అనమాట. సో ఏదైతే న్యూక్లియర్ ఎఫెక్ట్ వలన ఓకేనండి న్యూక్లియర్ ఎఫెక్ట్ వల్ల బాధితులైన వారు ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళ తరపున ఈ సంస్థ పోరాటం చేస్తుంది. ప్రపంచాన్ని అణ్వాయుధరహితంగా మార్చడమే కృషి అనమాట. అంటే ఎలాంటి న్యూక్లియర్ వెపన్స్ అనేవి లేకుండా ప్రపంచాన్ని మార్చాలని అనమాట ఈ సంస్థకి సంబంధించి అనమాట మెయిన్ మోటో అండి. మరి బాధితులకు జీవిత గాథలను కూడా ఉదాహరిస్తూ మరోసారి అణ్వాయుధాలను వాడకుండా ప్రయత్నాలు చేస్తున్నందుకు ఈ సంస్థకు వచ్చింది. అంటే అప్పుడు జరిగిన డ్యామేజ్ని ఇప్పటికీ గుర్తు చేస్తూ, అప్పుడు ఏదైతే డ్యామేజ్ జరిగిందో ఆ డ్యామేజ్ని ఇప్పటికీ గుర్తు చేస్తూ అలాంటి సంఘటనలు మళ్ళీ జరగకూడదని చెప్తూ ప్రపంచానికి పలుమార్లు విజ్ఞప్తి చేస్తున్నటువంటి సంస్థ అనమాట ఇది యాక్చువల్లీ. సో అలాంటి మనకు ఒక
అవేర్నెస్ క్రియేట్ చేసినందుకు అనమాట ఈ సంస్థకి నోబెల్ పీస్ అవార్డు అయితే లభించింది. సో విజేతలకు 11 మిలియన్ స్వీడిష్ క్రోనర్ల నగదు బహుమతి లభిస్తుంది. నెక్స్ట్ చూడండి. ఓకే, రెండో ప్రపంచ యుద్ధంలో అమెరికా సైన్యం 1945 ఆగస్టు 19న ఓకే నాగసాకి పట్టణం మీద, ఎందుకంటే ఆగస్టు 6 అయితే హిరోషిమా అండి. ఓకే, ఈ దాడిలో ఏకంగా 70,000 మంది మరణించారు. 3 రోజుల తర్వాత హిరోషిమా పట్టణంపై మరో బాంబును ప్రయోగించడం జరిగిందనమాట. మనకి సీతారామ శాస్త్రి గారు కూడా ఒక పాటలో రాస్తారు జల్సా మూవీలో. ఎందుకంటే ఒక హిరోషిమా నాగసాకి మీద అటాక్ జరిగినప్పుడు కూడా ఆ తర్వాత కూడా 10 వేగంతో జపాన్ అభివృద్ధి చెందింది. మీరు అబ్జర్వ్ చేస్తే 2011లో అనుకుంటా భయంకరమైన సునామీ వచ్చింది జపాన్లో. అయిపోయింది జపాన్ పని అనుకున్నారు, మళ్ళీ కంబ్యాక్ ఇచ్చింది అనమాట జపాన్ యాక్చువల్లీ. సో ఏంటంటే ఆ వర్క్ అనేది వాళ్ళ అలా చేస్తూ ఉంటారు యాక్చువల్లీ. మనకి ఏంటంటే జల్సా మూవీలో హిరోషిమా ఆగిందా అటం బాంబు మీద వేస్తే వచ్చి చెక్కదే అంటే 10 నాళ్ళే చేస్తామంతని చెప్పేసి ఒక పాట ఉంటుంది యాక్చువల్లీ మనకి స్టార్టింగ్ ఫస్ట్ సాంగ్ కదా, ఏ జిందగీ నడవాలంటే హస్తే అని. అలా ఏంటంటే సో హిరోషిమా నాగసాకిల గురించి మనకి ఈవెన్ సినిమాలో కూడా మనకి చాలాసార్లు మనకి చెప్పడం జరిగిందనమాట. ఇలాంటి లిరిక్స్లో కూడా చాలాసార్లు ప్రస్తావించారు. మరి ఆ బాంబు ఘటనలో దాదాపు 1.40 లక్షల మంది ప్రజలు బలయ్యారంట. ఓకే, సో తర్వాత దాంతో 1945 ఆగస్టు 15 పశ్చిమ దేశాల సైన్యం ఎదురు జపాన్ లొంగిపోయింది. సో మనందరికీ తెలుసును సెకండ్ వరల్డ్ వార్లో జర్మనీ, ఇటలీ, జపాన్ ఒకవైపు ఉన్నాయి, మిగతా దేశాలు అమెరికా కానీ లేకపోతే రష్యా కానీ, ఓకే తర్వాత రష్యా ఇన్వాల్వ్ అయింది, ఇవన్నీ కూడా ఇంగ్లాండ్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట ఒక పక్కకి. ఆ తర్వాతనే ఇలాంటివి మళ్ళీ రిపీట్ కాకుండా ఉండడం కోసం మనకి 1945 అక్టోబర్ 24న ఐక్యరాజ్య సమితి అనేది ఏర్పాటైంది. ఓకేనండి, రైట్, అది మనం సపరేట్గా చెప్పుకుందాం. సో నెక్స్ట్ చూడండి. డారెన్ ఎస్ మోగ్లు, సైమన్ జాన్సన్ అండ్ జేమ్స్ ఏ రాబిన్సన్లకు ఏ విభాగంలో నోబెల్ బహుమతి లభించిందంట. వీళ్ళు ముగ్గురికి నోబెల్ అవార్డు వచ్చింది. ఏ విభాగంలో వచ్చింది? భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, అర్థశాస్త్రం, శాంతి విభాగం అండి. ఎకనామిక్స్లో వచ్చిందండి అవార్డు. సో మనకి ఎకానమీలో కూడా అడిగే అవకాశం ఉంది. అంటే ఇండియన్ ఎకానమీ టాపిక్ చదివేటప్పుడు కానీ లేదా కరెంట్ ఎకానమీలో కానీ మనకి ఇది ఇంపార్టెంటే. ఓకే, ఎకానమీకి సంబంధించి ఇక్కడ తీసుకుంటే మనకి అర్థశాస్త్రంలో అవార్డు వచ్చింది. దేశంలోని చాలా ఇంపార్టెంట్ ఇది, దేశంలోని సంస్థలు అలాగే వ్యవస్థల అసమర్థత కారణంగా ఆ దేశం ఎలా పేదరికంలోకి మగ్గిపోతుందనే అంశాలపై విస్తృత పరిశోధన చేశారు వీళ్ళు యాక్చువల్లీ. అంటే ఒక సొసైటీలో ఆర్గనైజేషన్స్ అవ్వచ్చు లేదంటే సిస్టమ్స్ అవ్వచ్చు కరెక్ట్గా పని చేయకపోవడం వలన ఆ దేశంలో పేదరిక స్థాయి ఎలా పెరుగుతుంది. ఎందుకంటే సిస్టమ్ కరెక్ట్గా పనిచేస్తే ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవడం వలన ఏమవుతుంది, ఆటోమేటిక్గా పావర్టీ అనేది తగ్గుతుంది. సో అలా చేయకపోవడం వల్లనే పేదరికం పెరుగుతుంది కొన్ని దేశాల్లో అని చెప్తూ అనమాట వీళ్ళు అనమాట ఫైండ్ అవుట్ చేసి ఒక కొత్త థియరీని ఇచ్చారండి. ఆయా సమాజాల నిబంధనలను తొంగలోకి తొక్కడం, సంస్థల వ్యవస్థల లోపాల దేశ అభివృద్ధికి ఎలా పెను శాపాలుగా మారుతాయనే అంశాలను ఓకే వీళ్ళు ముగ్గురు కూడా చక్కగా విడమరి చెప్పారని రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ నోబెల్ కమిటీ చెప్పిందనమాట. సో విజేతలకి 11 మిలియన్ క్రోనాల్ అయితే మనకి ప్రైజ్ మనీ ఇస్తున్నారనమాట యాక్చువల్లీ. ఓకేనండి, సో వాస్తవానికి తీసుకుంటే నోబెల్ అవార్డ్స్ అనేవి మనకి 1901లో స్టార్ట్ అయ్యాయండి. అయితే ఆల్ఫ్రెడ్ నోబెల్ వర్ధంతి రోజు అనమాట ఈ అవార్డులు అయితే ఇస్తారండి 10th డిసెంబర్. అదే రోజు మనం తీసుకుంటే మానవ హక్కుల దినోత్సవం కూడా, ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం కూడా మనకి 10th డిసెంబరే. ఓకే, భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి 2024 సంవత్సరానికి దేనికి లభించింది అంటే, భౌతిక శాస్త్రంలో అంటే మనం చెప్పుకున్నాం కదా ఇందాకైనా 6 రంగాల్లో ఇస్తారండి. మరి ఫిజిక్స్లో దేనికి వచ్చింది? నూతన మెషిన్ లెర్నింగ్ ఆవిష్కరణలకు వచ్చిందా, లేదా అంతరిక్ష పరిశోధనలకు వచ్చిందా, లేదా న్యూక్లియర్ టెక్నాలజీలో కొత్త ఆవిష్కరణల కోసం, లేదా రన్ ఆఫ్ ద అబౌవ్ అంటే మనకి నూతన మెషిన్ లెర్నింగ్ ఆవిష్కరణలకు వచ్చిందండి. ఓకే, చూద్దాం ఒకసారి. 2024 సంవత్సరానికి భౌతిక శాస్త్రంలో ఓకే జాన్ సోఫెస్ హఫీల్డ్ అండ్ జెఫ్రీ ఎవరెస్ట్ హింటన్లకి వచ్చిందండి కృత్రిమ న్యూరాన్లతో. ఓకేనండి, ఏవైతే ఆర్టిఫిషియల్ న్యూరాన్స్ ఉంటాయో వాటితో అనమాట ఆ నెట్వర్క్తో మెషిన్ లెర్నింగ్ ఆవిష్కరణ చేసినందుకని అవార్డు వచ్చిందంట. సో వీళ్ళకి 11 మిలియన్ స్వీడిష్ క్రోనాలు అనమాట ఇస్తారు అవార్డు యాక్చువల్లీ. ఓకేనండి, అంటే ప్రైజ్ మనీ అనేది ఇస్తారనమాట యాక్చువల్లీ. సో ఇద్దరు ఉంటే ఏంటంటే షేర్ చేస్తారు ఇద్దరికి. మొత్తమండి క్రింది వానిలో సరికానిది ఏది? 2 స్టేట్మెంట్ ఇచ్చారు, ఇందులో కరెక్ట్ కానిది ఏంటని అడిగారు మనకి ఇక్కడ. వైద్య రంగంలో నోబెల్ పురస్కారం అమెరికా శాస్త్రవేత్తలు విక్టర్ ఆంబ్రోస్ అండ్ గ్యారీ రకవన్కు లభించిందండి. ఓకే, ప్రకటించింది. మైక్రో ఆర్ఎన్ఏ ఓకే పోస్ట్ ట్రాన్స్క్రిప్షనల్ జీన్ రెగ్యులేషన్ దాని పాత్ర కనుక్కున్నందుకు గుర్తింపుగా అంట. సో బోత్ ఏ అండ్ బి అండ్ నన్ ఆఫ్ ద అబౌవ్ అండి. నన్ ఆఫ్ ద అబౌవ్ ఎందుకంటే ఈ 2 స్టేట్మెంట్లు కరెక్టే, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే, రెండోది కరెక్టే. సరికానిదని అడిగాం కాబట్టి నన్ ఆఫ్ ద అబౌవ్ అనమాట. సో ఇది ఓకే. మరి ఒకసారి చూద్దామండి. వాస్తవానికి తీసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే నోబెల్ అవార్డ్స్ ప్రకటన అనేది మనకి మెడిసిన్తో స్టార్ట్ అవుతుంది. కెరోలిన్ మెడికల్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు అనమాట ప్రతి సంవత్సరం నోబెల్ అవార్డ్స్ని ఫస్ట్ వైద్య శాస్త్రంలో ప్రకటించాక మిగతా వాటిలో ప్రకటిస్తారు వాస్తవానికి. ఒకసారి ఎగ్జామ్లో కూడా క్వశ్చన్ అడిగారు యాక్చువల్లీ. ఫస్ట్ నోబెల్ అవార్డ్స్ని ఏ రంగంలో ప్రకటిస్తారంటే మెడిసిన్లో ప్రకటిస్తారనమాట. ఓకేనా. మరి ఈ సంవత్సరం తీసుకుంటే స్వీడన్లోని స్టాక్హోమ్లో ఉన్నటువంటి కెరోలిన్ మెడికల్ ఇన్స్టిట్యూట్లో నోబెల్ బృందం 2024 సంవత్సరానికి గాను వైద్య రంగంలో నోబెల్ పురస్కారాన్ని ఓకే విక్టర్ ఆంబ్రోస్ అంటే అమెరికన్ సైంటిస్టులు వీళ్ళు గ్యారీ రోవన్కల్కి ప్రకటించింది. మైక్రో ఆర్ఎన్ఏ అంటే తెలుసు కదా మనకి రైబో న్యూక్లిక్ యాసిడ్ అనమాట.
అలాగే పోస్ట్ ట్రాన్స్క్రిప్షనల్ జీన్ రెగ్యులేషన్ దాని పాత్ర కనుక్కున్నందుకు గుర్తింపుగా లభించింది. ఈ అవార్డు గ్రహీతలకు 11 మిలియన్ స్వీడిష్ క్రోనార్లు ఇస్తారు, ఇది అందరికీ తెలిసిందేను. ఓకే, జన్యువులను జీవక్రమాన్ని మైక్రో ఆర్ఎన్ఏ ఎలా ప్రభావితం చేస్తుంది, మొత్తంగా మనుషులతో పాటు ఇతర జీవజాలాన్ని ఏ విధంగా నియంత్రిస్తుంది అనే దాన్ని సంచలనాత్మక పరిశోధన లోతుగా పరిగణించారంట వీళ్ళు యాక్చువల్లీ. ఓకేనండి, చూడండి ఇక్కడ జన్యువులను జీవక్రమాన్ని అంటే ఏదైతే మన మెటబాలిజం ఉంటుందో దాని గురించి అనమాట. అలాగే మైక్రో ఆర్ఎన్ఏ ఏ విధంగా ప్రభావితం చేసి ఆర్ఎన్ఏ అనేది ఎలా అసలు ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది మన యొక్క జీవక్రియల్ని అన్నింటినీ కూడా చెప్పిందనమాట, మన జన్యువులు అన్నింటినీ. మొత్తంగా మనుషులతో పాటు ఇతర జీవజాలాన్ని కూడా ఎలా చేస్తుంది అంటే మనుషుల్ని ప్లస్ అలాగే ఇతర జంతుజాలాన్ని కూడా ఎలా చేస్తుంది అన్నదాన్ని వీరు పరిశోధించారు. ఈ పరిశోధన ఫలితాలు క్యాన్సర్ చికిత్సలో కొత్త ద్వారాలను తెరిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నట్టు లండన్ ఇంపీరియల్ కాలేజీలో మాలిక్యులర్ అంకాలజీ లెక్చరర్ డాక్టర్ కేరీ ప్రీచర్ వెల్లడించారు. ఏదైతే క్యాన్సర్కి సంబంధించినటువంటి చికిత్సలు ఏవైతే ఉంటాయో దాంట్లో కూడా ఉపయోగపడతాయని చెప్పేసి చెప్పారంట. రైట్, మన నెక్స్ట్ చూద్దామండి. మైక్రో ఆర్ఎన్ఏ ఆంబ్రోస్ రువెన్క్ కనిపెట్టినటువంటి మైక్రో ఆర్ఎన్ఏ సూక్ష్మ జన్యు పదార్థ సమూహంగా చెప్పొచ్చు. కణజాల స్థాయిలో అంటే ఎందుకంటే మనిషి యొక్క శరీరం కణాల నిర్మితం మనందరికీ తెలిసిన విషయమే. ఓకే, జన్యువుల పనితీరు నియంత్రించడం మార్చడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఒక విధంగా ఇది కణజాల స్విచ్గా పనిచేస్తుంట. కణాలన్నింటిలో ఉండేది ఒక ల్యాంటీ క్రోమోజోమ్లే, అంటే మనకి క్రోమోజోమ్లే ఉంటాయి అనమాట యాక్చువల్లీ. ఓకే, మన మొత్తం బాడీలోని అన్ని కణాల్లో కూడా క్రోమోజోమ్స్ ఉంటాయి. ఆ క్రోమోజోమ్స్ ద్వారానే మనకి కణజాలానికి శక్తి లభిస్తుంది. ఓకే, మనం తినే ఫుడ్ ద్వారా అనమాట కొత్త కణాలు అనేవి తయారవుతుంటాయి యాక్చువల్లీ. ఎప్పటికప్పటికి చాలా వందల వేల కణాలు చనిపోతుంటాయి ప్రతిరోజును. అలాగే మనం తినే ఫుడ్ ద్వారా, మనం ఇచ్చే ప్రోటీన్ ఫుడ్ ద్వారా కొత్త కణాలు అనేవి వస్తుంటాయి విటమిన్స్ ప్రోటీన్స్ వల్ల అనమాట యాక్చువల్లీ. ఓకే, అయినప్పటికీ జీవుల్లో నరాలుగా కండరాలుగా వేటిగా ప్రత్యేక లక్షణాలతో ఈ కణాలు అభివృద్ధి చెందుతాయి. జీవ వికాసానికి అత్యంత కీలకమైన తేడాలకు జన్యు నియంత్రణ కారకంగా తెలుస్తుంది. ఎందుకంటే జన్యు నియంత్రణ ఇంపార్టెంట్, ఎందుకంటే మన యొక్క జీన్స్ని బట్టి, మన యొక్క తాతల తండ్రుల యొక్క జీన్స్ని బట్టి మన బాడీలోని ఓకే లేదా మన ఫేస్ కట్లా అవ్వచ్చు, చాలా డిఫరెన్సెస్ ఉంటాయని చెప్పేసి మనకి ఆల్రెడీ తెలిసిన సైంటిఫిక్గా అనమాట. సో మరోసారి వీళ్ళు దాన్ని ప్రూవ్ చేశారు. రసాయన శాస్త్రంలో ఏ ఆవిష్కరణ నిమిత్తం నోబెల్ పురస్కారాన్ని ప్రకటించారు? ఓకే, కెమిస్ట్రీలో దేనికి వచ్చింది అవార్డు? కర్బన రసాయన శాస్త్ర ఆవిష్కరణల కోసం, అంటే ఆర్గానిక్ కెమిస్ట్రీయా? ఓకే, నెక్స్ట్ ప్రోటీన్ డిజైన్లు వాటి పనితీరు కోసమా, అంటే ప్రోటీన్లకు సంబంధించా, లేదా పర్యావరణ పరిరక్షణ కోసం, లేదా మనుషులు మరియు జంతువులకి జీవక్రియలకు సంబంధించింది, అంటే ప్రోటీన్ డిజైన్స్ అండి. సో ప్రోటీన్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఓకే, కణజాలంతో పాటుగా మన కండరాలు అవి కూడా బిల్ట్ అవ్వడం కోసం చాలా ఇంపార్టెంట్ ప్రోటీన్ అండ్ న్యూట్రిషన్. ఓకే, న్యూట్రిన్ అంటాం మనం. ఆ ఫుడ్ ఏదైతే మనం తీసుకుంటామో దానివల్లే మన యొక్క మెటబాలిజం అనేది బాగుంటుంది, అలాగే తక్షణ శక్తి లభిస్తుంది, అలాగే రోజంతా కూడా మనం కొంచెం యాక్టివ్గా ఉండడానికి ప్రోటీన్ ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. సో మరి ఈ డేవిడ్ బెకర్ అండ్ డెమిస్ హస్మెస్ అండ్ జాస్ ఎం జంపర్స్ అనమాట 2024కి అనమాట కెమిస్ట్రీలో నోబెల్ అవార్డుకి ఎంపికైనండి వీళ్ళు. మనిషి ఆరోగ్యకరమైనటువంటి జీవనానికి మూల స్తంభాలైనటువంటి ప్రోటీన్ల డిజైన్లు వాటి పనితీరుపై విశ్లేషణ చేశారు. అంటే మనిషి ఆరోగ్యంగా ఉండడానికి ప్రోటీన్లు ఎంత ఇంపార్టెంట్, సో దాని యొక్క డిజైన్ ఎలా ఉంటుంది, అది అసలు ఏ విధంగా తయారవుతుంది, ఇలాంటి వాటి అన్నింటి మీద వీళ్ళు ఆవిష్కరణలు చేశారు. సో కంప్యూటర్ నేషనల్ ఓకే ప్రోటీన్ డిజైన్ గాను బెకర్ ప్రోటీన్ స్ట్రక్చర్ కోసం, ఓకే ఒకళ్ళ స్ట్రక్చర్ కోసం నెక్స్ట్ కంప్యూటేషన్ కోసం అనమాట వీళ్ళిద్దరికి అవార్డు వచ్చింది. ఓకే, బహుమతిలో సగం మొత్తాన్ని బేకర్కు, నెక్స్ట్ అలాగే మిగతా సగాన్ని ఓకే హస్బిస్ అండ్ జాన్ జంపర్స్కి ఇస్తారనమాట. అంటే ఫస్ట్ ఓకే వీళ్ళిద్దరికి ఓకే ఎంత హాఫ్, ఈయనకు ఒక్కడికే హాఫ్, అంటే ఈయన అంటే ఆ ముగ్గురులో ఎవరి తలక ఓకే మనకి కంట్రిబ్యూషన్ ఎక్కువ ఉంటుందో వాళ్ళకి ఎక్కువ ఇస్తారు యాక్చువల్లీ, మిగతా వాళ్ళకి అనమాట మిగతా షేర్ చేస్తారు యాక్చువల్లీ. సో నోబెల్ అవార్డ్స్కి సంబంధించిందండి, నేను మీకు దీనికి సంబంధించినటువంటి ఈ పీపీటీ కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. అలాగే కరెంట్ అఫైర్స్కి సంబంధించి కూడా 1 year కరెంట్ అఫైర్స్ని మీకు ఇస్తూ ఒక బిడ్ బ్యాంక్ కూడా మన యాప్లో ఉంది, అందులో కూడా మీకు నేను ప్రొవైడ్ చేస్తాను ఆల్రెడీ. ఓకే, సో అలాగే పాలిటీ అండ్ ఎకానమీ టెస్ట్ సిరీస్లో కూడా పెడతాను, ఎవరికైనా కావాలంటే తీసుకోండి, ఇది డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ కూడా తీసుకోవచ్చు మీరు యాక్చువల్లీ. సో ఇవ్వండి ఈ రోజుకి సంబంధించినవి, ప్రతిరోజు కూడా మన ఛానల్లో మీకు ఉపయోగకరమైనటువంటి వీడియోస్ చేస్తున్నాను. అండ్ రేపు మార్నింగ్ కూడా మీకు మోస్ట్లీ ఒక కరెంట్ అఫైర్స్ వీడియో ఇస్తాను నేను. ఓకే, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం పడితే యాప్ డౌన్లోడ్ చేసుకోండి, బాలుఐక్ యాప్ని ప్లేస్టోర్లో మీకు అవైలబుల్ ఉంటుంది. ఓకే, మీకు డిస్క్రిప్షన్ లింక్లో కూడా అవైలబుల్ ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ అండ్ విష్ ఆల్ ది బెస్ట్.